భవిష్యత్తు వ్యవహారాలకు సంబంధించి ఇది ఒక సంకేతం. పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి. అది దాన్ని ఏమంటారు, పోర్టుల దగ్గర, అదే పోర్ట్ అంటాం మనం, బీచ్ల దగ్గర డబ్బులు వసూలు చేయడము, లేకపోతే ఇప్పుడు మద్యము, ఇసుకో, లేదంటే కనుక రేపు కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి, లేదంటే కనుక ఇప్పుడు ఇది స్మార్ట్ మీటర్లు, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, భారాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా. ఇవన్నిటి గురించి బయటకి మాట్లాడటం అనేటటువంటిది పబ్లిక్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేంటి, పేపరు, టీవీలు. వాటిని నమ్మట్లేదు కాబట్టి జనం ఎక్కడికి పోతున్నారు, సోషల్ మీడియాని నమ్ముతున్నారు. ఆ సోషల్ మీడియాలో ఈ చర్చ జరిగితే ప్రమాదకరం. చర్చ జరగకుండా ఉంటే, అంటే ఈ కూడా చర్చిస్తే వాళ్ళకి ప్రమాదం, కాబట్టి చర్చించకూడదు. అసభ్యకర పోస్టులు, అసభ్యకర వార్తలు అవి ఓకే, అది తప్పే. అంటే ఇవి జనరల్ ఇష్యూస్ కదా, 10 మందికి తెలియాలి కదా. ఒక మీటర్ గురించో, కరెంట్ విద్యుత్ ఛార్జీల గురించో మాట్లాడి తప్పే ఉంది, అది కూడా నేరం ఎలా అవుతుంది? ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళలో అట్లాంటి అరెస్టుల్ని మనం ఖచ్చితంగా సమర్థిస్తాం. ఏది అసభ్యకరంగా మహిళల ఫోటోలు పెట్టినటువంటి, మార్ఫింగ్ చేసినటువంటి వాటిది. కానీ ఇక్కడ మార్ఫింగ్లో మళ్ళీ 2 రకాలు ఉన్నది. మహిళల్ని మార్ఫింగ్ చేయడం తప్పు,